నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఏ రాష్ట్రంలో జరగనుంది? వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 10వ తేదీల మధ్య ప్రవాసీ భారతీయ దివస్ జరగనుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. వికసిత భారత్కు ప్రవాసులు చేస్తున్న కృషి నేపథ్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల అఫీషియల్ వెబ్సైట్ సైతం లాంచ్ చేశారు. ఇక మొదటిది, గంగా డాల్ఫిన్ల కోసం స్పెషల్ అంబులెన్సులు. గంగా నది ప్రక్షాళనలో ఆ నదిలో జీవించే అరుదైన జీవరాశులను పరిరక్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గంగా నదిలో జీవించే గంగా డాల్ఫిన్ రకం చేపలకు స్పెషల్ అంబులెన్సులను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా చర్యలు తీసుకుంటోంది. గాయపడిన డాల్ఫిన్స్ కు ఆ అంబులెన్సుల ద్వారా సత్వర చికిత్స అందించడానికి వీలు పడుతుంది. ఇక రెండవది, బోడోల్యాండ్ మహోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ. బోడో వర్గం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఢిల్లీలో నిర్వహిస్తున్న తొలి బోడోల్యాండ్ మహోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బోడో కమ్యూనిటీకి చెందిన భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇక మూడవది, మిస్ టీన్ యూనివర్స్ 2024 విజేతగా తృష్ణారే. ఒడిశాకు చెందిన తృష్ణారే మిస్ టీన్ యూనివర్స్ 2024 టైటిల్ను గెలుచుకున్నారు. సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ వేదికగా నవంబర్ 1 నుంచి 9 మధ్య జరిగిన పోటీల్లో నిర్వాహకులు ఆమెను విజేతగా ప్రకటించారు. ఇక రన్నరప్ గా పెరూకు చెందిన అనే థార్సన్, సెకండ్ రన్నరప్ గా నమీబియాకు చెందిన ప్రీసియస్ ఆండ్రీ నిలిచారు. ఇక నాల్గవది, ఎస్బీఐ అతిపెద్ద డాలర్ డినామినేటెడ్ లోన్. దేశంలో దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ భారత బ్యాంకింగ్ సెక్టార్లో ఈ ఏడాదిలోనే అతిపెద్ద డాలర్ డినామినేటెడ్ లోన్ను తీసుకోనుంది. సిటీబీసీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ అండ్ టైపేయి ఫుబోన్ బ్యాంక్ నుంచి $1.25 బిలియన్ అందుకోనుంది. కార్పొరేట్ అవసరాల కోసం 5 ఏళ్లకు గాను ఈ లోన్ తీసుకుంది. ఇక ఐదవది, శబరిమల కోసం ఐఎండి ప్రత్యేక వెదర్ సర్వీస్. శబరిమల కోసం ఐఎండి ప్రత్యేక వెదర్ సర్వీస్ ను ఏర్పాటు చేయనుంది. యాత్రికులకు ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో వాతావరణ వివరాలు తెలిపేందుకు వీలుగా అక్కడ 3 రెయిన్ గేజ్లను ఏర్పాటు చేయనుంది. సన్నిధానం, పంబ, నిలక్కోల్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. కాగా అమర్నాథ్ అండ్ చార్ధామ్ యాత్రా స్థలాల్లో ఇప్పటికే ఈ తరహా వెదర్ సిస్టమ్ ఉంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ద బూట్ అని ఏ దేశాన్ని అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.